మోంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసాను ఇచ్చారు. బుధవారం కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటించారు. స్థానిక మండల పరిధిలో పాడల రేవనందు బహుళ ప్రయోజనాల తుఫాను ఆశ్రయ భవనంలో ఆశ్రయం పొందుతున్న నిర్వాసితులకు ఆర్థిక సహాయం పంపిణీ, 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందజేశారు. బెండమూర్లంక శివారు అరకట్లపాలెం ప్రాంతంలో వరి సాగు క్షేత్రాల్లో నష్టపోయిన పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తుఫాను ప్రభావంతో జరిగిన నష్టాలపై కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందన్నారు. వాడల రేవులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాన్ బాధితులను పరామర్శించారు. బాధితులు ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని స్థానికంగా ఆయన ప్రారంభించారు. ప్రభావిత కుటుంబాలకు అవసరమైన సరుకులు, మత్స్యకార చేనేత రంగ కుటుంబాలు గత 5 రోజులుగా తుఫాన్ హెచ్చరికలతో ఉపాధిని కోల్పోయిన నేపథ్యంలో ఆయా కుటుంబాలకు జీవన భృతికి 50 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఒక్కో బాధిత వ్యక్తికి 1000 రూపాయలు, కుటుంబానికి గరిష్టంగా 3000 తాత్కాలిక ఉపశమనంగా అందించడం జరుగుతుందని, ఆరోగ్య సంరక్షణపై మొబైల్ క్లినిక్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన సహకార, మార్కెటింగ్, డైరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల మంత్రివర్యులు కె అచ్చెన్నాయుడు, స్థానిక పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాథుర్, శాసనసభ్యులు ఏ ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, ప్రత్యేక అధికారి విజయరామరాజు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిశాంతి, డిఆర్ఓ కె మాధవి తదితరులు పాల్గొన్నారు. Okay.